ఇక డీటెయిల్స్ చూస్తే ప్రధాని మోదీని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కొత్త ప్రాజెక్టులపై చర్చించారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాల్సిందిగా ప్రధానిని రేవంత్ భట్టి కోరినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధానిని కలిశామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. విభజన అంశాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కోరినట్లు తెలిపారు. హైదరాబాద్కు ఐఐఎం, తెలంగాణకు సైనిక్ స్కూల్ ఇవ్వాలని కోరామన్నారు. పెండింగ్లో ఉన్న నిధులను విడుదల చేయాలని మోదీని కోరినట్లుగా వెల్లడించారు. యాక్ట్ లో మాకు రావాల్సినటువంటి ఆ యాక్ట్ ద్వారా పెట్టినటువంటి హక్కుల్ని, వాటితో పాటు అదనంగా కొన్ని అంశాలని రాష్ట్ర ప్రయోజనం దృష్ట్యా అడిగాం. వాటికి సంబంధించినటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తోచి కింద ఉన్న సమాచారం మొత్తం వారికి అందించాం. శ్వేతపత్రాన్ని రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టామన్నటువంటి అంశాన్ని కూడా వారి దృష్టికి తీసుకొచ్చాం. మొత్తం ఉన్న వ్యవస్థని ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అంశాలు కూడా వారి దృష్టికి తీసుకొచ్చాం. దానికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి ఒక కేంద్ర ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వానికి చేయవలసినటువంటి సహాయ సహకారాలన్నింటినీ అందించవలసిందిగా వాళ్ళు కోరాం. వారు సానుకూలంగా స్పందించారు. దాన్ని మేము లెక్కలతో సహా రాసి ఇచ్చాం. దానికి సంబంధించిన రిప్రజెంటేషన్ కూడా వారికి రాతపూర్వకంగా కూడా అందిస్తుంది. ఒక రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏ రీతిలో సహాయ సహకారాలు అందించాలో ఆ రాష్ట్ర పురోగతికి మీరు అడిగినటువంటి అంశాలను తప్పనిసరిగా సానుకూలంగా పరిశీలించి స్పందిస్తానని ప్రధానమంత్రిగా చెప్పారు. బైఫర్కేషన్ యాక్ట్ లో మాకు రావాల్సినటువంటి ఆ యాక్ట్ ద్వారా పెట్టినటువంటి హక్కుల్ని, వాటితో పాటు అదనంగా కొన్ని అంశాలని రాష్ట్ర ప్రయోజనం దృష్ట్యా అడిగాం. వాటికి సంబంధించినటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తోచి కింద ఉన్న సమాచారం మొత్తం